గౌరవ విషయానికి వస్తే తనకు భాష అర్థం కావట్లేదా, లేక ఎదురు వాళ్ళ భావం అర్థం కావట్లేదా, లేకపోతే తనకు తానే అర్థం కావట్లేదా అనే విషయం మనకు అర్థం కావట్లేదు. పాపం ఆయన బాధ మొత్తం వ్యర్థం అవుతుంది. నిన్న సృష్టి వచ్చి డైరెక్ట్ గా డెమోన్ నామినేట్ చేసింది. ఆ తర్వాత నామినేట్ చేసే పవరు రాముకిస్తే ఆ రాము గౌరవం నామినేట్ చేస్తే ఐ కాంట్ అండర్స్టాండ్ అంటాడు. నువ్వు కెప్టెన్ గా ఉండేటప్పుడు నీలో ఆ క్వాలిటీస్ కనిపించలేదు అనే కొన్ని విషయాలు చెప్పి రాము నామినేట్ చేస్తే ఈ రూమ్ లో వచ్చాక అర్థమైంది స్నేహితులు ఎవరో శత్రువులు ఎవరో ఎవరిని నమ్మకూడదు అని చెప్తూ ఉంటే, లేదు బ్రో ఒక స్నేహితుడిగా నిన్ను అంటే నువ్వు స్నేహితుడు అనుకో అంటాడు. అలా కాదు, నీకు కూడా ఓటింగ్ బ్యాంక్ పెరుగుద్ది కదా ఈ విషయంలో అంటే నువ్వు డట్టీగా మాడకు బ్రో, నువ్వు డట్టీగా మాడకు అని అంటాడే హెచ్చరింపులాగా. కానీ రాము లైట్ గా తీసుకున్నాడు. కానీ అతనికి ఏం అర్థం కావట్లేదు. బర్నీ గారు కూడా అన్నారు ఆయనకి ఏం అర్థం కావట్లేదా ఏంటని. సరే ఎడిటింగ్ లో కూడా కట్ చేయట్లే కానీ ఆ గౌరవ్ యొక్క బాధను చూపిస్తున్నారు. ఆ బాధ మనకే కాదు రూమ్ మీటర్లకు కాదు, తనకు కూడా అది అర్థం అవుతుందో లేదో అర్థం కావట్లేదు. భావం కూడా అర్థం కావట్లేదు. అట్లీస్ట్ భాష రాకపోయినా భావమైన అర్థం అవ్వాలి కదా. మొత్తానికి ఏదేమైనప్పటికీ నువ్వు డట్టీగా మాడకు బ్రో అంటూ రామును మాత్రం హెచ్చరించాడు.